ఉన్న ప్లేస్ని మా పెదనాన్న కొడుకులు మా పెదనాన్నలు నోటరీ ద్వారాగా మా సొంత తాతగారు భూములు రాయించుకుంటూ దానిలో ఈ రిజిస్ట్రేషన్ చేసిన భూములు కూడా పెట్టేసేసి సంతకాలు పెట్టించుకున్నారంట. ఇది నేను అదే నోటరీ, ఇది రిజిస్ట్రేషన్ అయిన భూమిని నోటరీ చేసి ఇది నాది అని చెప్పి ఇతను అన్నే శ్రీనివాసరావు వేరే వాళ్ళకి అమ్మేశాడంట. అమ్మేస్తే మా నాన్నగారు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. జస్ట్ నోటరీ ద్వారాగా మా సొంత తాతగారి భూములను ఇవి కూడా కలిపేసుకుని నోటరీ రాసేసుకుని ఆక్యుపై చేసుకున్నారు. ఇది భూమి ఇదండి, చూడండి. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇది మొత్తము 7.5 సెంట్లు మొత్తం. ఇది మా నాన్నగారి ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ మేము షెడ్ వేసుకున్నాం. మేము ఒకటే షెడ్ వేస్తే పాత గీతల కోసమని షెడ్ వేసాము. ఆ షెడ్డు నేను ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ చేసినాక నేను దీనిలో ఇల్లు కట్టుకుందామని నిన్న క్లీన్ చేయించుకుంటూ పని చేయించుకుంటే పైన ఇక్కడ బొలుసు ప్రదీపు, బోయపాటి శ్రీనివాసరావు, ఆరేపల్లి శ్రీనివాసరావు ఇక్కడ మా మీదకి వచ్చి గొడవకి కొంచెమంది ఈ ల్యాండ్ కొన్నామని చెప్పి మాది అని చెప్పి వచ్చి కొంతమంది గొడవకు వస్తే పోలీసులు వచ్చి మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి అన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఇప్పుడు కూర్చోండి అని చెప్పారు. కూర్చున్నప్పుడు ఆరేపల్లి శ్రీనివాసరావు తోటపల్లి మాజీ సర్పంచ్ భర్త ఆరేపల్లి శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. రావడమే జేసీబీ నడిపిన అతనిది ఎర్రిపూక ఏమనుకుంటున్నావురా నువ్వు, తోటపల్లి అడుగు పెడదాం అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడాడు. ఆడినాక ఇప్పుడు కూర్చున్నాక మాకు చెప్పాలండి, ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఇల్లు ఏదైనా పడేయాలంటే మాకు చెప్పి చేయాలి అని చెప్పినప్పుడు నేను మాట్లాడి ఎవరికి చెప్పాలండి, ఎందుకు చెప్పాలని అడిగితే నువ్వు నోరు మూసుకోమండా నువ్వు ఏమనుకుంటున్నావు, తోటపిల్ల తిరగలుగుదాం అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి నోరు మూసుకొని చెప్పి ఎస్ఐ ముందల నోటికి వచ్చాడు మాట్లాడాడు. అక్కడ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా కూడా ఉంది. చూడండి, ఈ ల్యాండు ఇది రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ని ఇంకొక నోటరీ ద్వారాగా ఆక్యుపై చేసుకుని నాకు రాశారని చెప్పి వాళ్ళు అమ్మేసుకుంటే నా తండ్రి నాకు పక్కా రిజిస్ట్రేషన్ చేసుకునే డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. అవి చూపిస్తాను. ఇంకా నా దగ్గర మాట్లాడిన ఆరేపల్లి శ్రీనివాసరావు బూతులు దుర్భాష నా దగ్గర రికార్డు ఉంది. అదొకటి. ఈ ఏఎస్ఐ ముందర కూడా ఆరేపల్లి శ్రీనివాసరావు అన్ని